ఇప్పుడు సినిమా రిలీజ్ని కూడా ఓటీటీలు డిసైడింగ్ చేస్తున్నాయి అంటున్నారు. అంటే ఓటీటీ వాళ్ళే ఈ సినిమాని ఈ డేట్ రిలీజ్ చేయండి, ఈ మంత్లో రిలీజ్ చేయండి అని అనేది లేదండి. అంటే స్పెసిఫిక్గా అట్లా ఉండదు. మనకు ఒక 2-3 ఛాన్స్లు ఉంటాయి, మనం చెప్పినప్పుడు ఉంటారు. మనకు ఆ 2-3 అయిపోయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు బి వెరీ స్పెసిఫిక్. అప్పటి వరకు అయితే మాత్రం వాళ్ళు అంటే వింటారు. బట్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయినప్పుడు మాత్రం ఇంకా పెనాల్టీ క్లాజ్లోకి వచ్చేస్తాం. అది అంటే ఇప్పుడు ఓటీటీ వాళ్ళు కూడా సెన్సార్ అడుగుతున్నారని, వాళ్ళు కూడా అన్ని లాంగ్వేజ్ సెన్సార్ కావాలంటున్నారు. అది కొంచెం నిర్మాతలకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది రిలీజ్ టైంలో అంటే అంటున్నారు. సెన్సార్ తర్వాత ఏదైతే ఆ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో సెన్సార్ సర్టిఫికేట్స్ ఇవ్వాలో పెద్ద సినిమాల కంటే రిలీజ్ రోజునే చేంజ్ చేసుకుంటారు. చిన్న సినిమాలకు అయితే బాగా ఇబ్బంది అది. ఎందుకంటే అంత షార్ట్ పీరియడ్లో వెళ్ళి అన్ని లాంగ్వేజెస్ సెన్సార్లు తీసుకురావాలనేది కొంచెం కష్టమైన పని అండి. అది సెన్సార్ బోర్డు మీద కూడా చాలా బర్డెన్ అది. అంటే ఓటీటీకి సెన్సార్ అవసరం, సెన్సార్ యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే లేదు, దాని సెల్ఫ్ ఇదే. బట్ వాళ్ళ సేఫ్టీ గురించి అని చెప్పి దే ఆర్ బ్రింగింగ్ ద సెన్సార్ సర్టిఫికేట్. అంటే దాని రేటింగ్స్లో వేయడానికి 16+ చూడడానికి అన్నిటికీ వాళ్ళు కూడా ఒక బేస్ కావాలి కాబట్టి ఎస్ ఇట్స్ ఆల్రెడీ సెన్సార్డ్, మాకు సంబంధం లేదు, ఆల్రెడీ ఇండియన్ సెన్సార్ బోర్డు దీన్ని సెన్సార్ చేసిందని ఒక సేఫ్కి వెళ్తున్నారు. బట్ యాక్చువల్లీ బై రూల్ అయితే వాళ్ళకి అవసరం లేదు.